దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ఘనమైన నామమునకు మహిమ ప్రభావము ఘనత కలుగును గాక. మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమునందు మీకు అందరికీ ధన్యవాదములు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడబోచున్నాడు, ఏ అంశంను ఆయన వివరించబోచున్నాడు, మనం దేవుని మాటలు శ్రద్ధగా విందాం. దేవుని వాక్యము మనకు అన్ని విషయంలో మేలైనది కనుక మనము దేవుని వాక్యమును ఎంత శ్రద్ధగా, ఎంత విరివిగా వింటామో మన యొక్క జీవితంలో మనకు అనేక గొప్ప మార్పులు చూసుకోవడానికి మనకు వాక్యం సహాయం చేస్తుంది. మరి ఈరోజు దేవుని వాక్యంలో 1 కొరింథీయులు 1 అధ్యాయము 31వ వచనాన్ని మనం ఈరోజు ధ్యానాంశంగా చదువుకుందాం. 1 కొరింథీయులు 1 అధ్యాయము 31వ వచనం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడి ఉన్నది. నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయను. దేవునికి స్తోత్రం. చిన్న మాట ప్రార్థన చేసుకొని మన యొక్క వాక్య సందేశం మనం ప్రారంభించుకుందాం. అత్యంత కృప కలిగిన మహా గొప్ప దేవుడా, నా తండ్రి, మీ బంగారు పాదములకు వేలాది స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాను నైనా తండ్రి. మాకు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకొనుచున్నాము నైనా తండ్రి. యేసయ్యా, నీ యొక్క దివ్యమైన మాటలను తండ్రి వినడానికి నైనా తండ్రి మా ప్రియులందరికీ కావలసిన ఉత్సాహమును, విశ్వాసమును దయచేయనైనా తండ్రి. ఎందరికో నీ యొక్క గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించుంటున్నారు నైనా తండ్రి. నీ మాట వినుట వలన తండ్రి యేసయ్యా, మా యొక్క జీవితాల్లో నా ప్రభా అనేకమైన తండ్రి గొప్ప మార్పులు తండ్రి చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క దివ్యమైన సమయం బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ, నా తండ్రి నన్ను నీ సులువు మాటను మరుగుపరిచి నన్ను నీ నోటి బూరగా వాడుకొని నా ప్రభా మా ప్రియులందరితో మీరు మాట్లాడమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు పుణ్య దివ్య నామమును బట్టి బతిమాలి వేడుకొంచున్న నా తండ్రి, ఆమేన్. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. అతిశయం. ఈరోజు మన యొక్క ధ్యానాంశము అతిశయం, అతిశయించుట. ఏమిటి అతిశయం అనగా మాటకు అర్థము? చూడండి, అతిశయం అనగా ఒక మనుష్యుడు సాధారణము కంటే తను తాను ఎక్కువగా కనపరుచుకోవడం, తను తాను ఎక్కువగా ఊహించుకోవడం, మరి ఇతరుల ముందర ఎక్కువగా తన గురించి గొప్పలు చెప్పుకోవడం, గర్వముగా మాట్లాడడం. మరి ఒక మాటలో చెప్పుకోవాలంటే సొంత డబ్బా కొట్టుకోవడం అంటారు. సొంత డబ్బా కట్టుకోవడం, లేక గోరంతలను కొండంతలుగా చేసుకొని అతిశయం పొందడం, వీటినే అతిశయం అంటారు అన్నమాట. ముఖ్యంగా మనుష్యునికి ఇలాంటి స్వభావం ఉండకూడదని, గర్వము, అహంకారము, తలబెరుసుతనము, మరి తాను చెప్పినదే జరగాలనుకోవడము, తాను చెప్పినదే నిజమనుకోవడము, ఉన్నవి లేనివి కల్పించి చెప్పడము, తను తాను గొప్పగా చెప్పుకోవడము. చూడండి, ఈ లోకంలో ఇక్కడ వాక్యంలో తెలియజేసినట్లు జ్ఞానము కానీ, నీతి కానీ, పరిశుద్ధత కానీ ఇవన్నీ కూడా దేవుడు అనుగ్రహించే గొప్ప వరాలండి. ముఖ్యంగా జ్ఞానం అనేది దేవుడు అనుగ్రహించే గొప్ప ఒక వరం. యెహోవా యందు భయభక్తులే జ్ఞానముకు మూలం అన్నాడు. మరి ఈ యొక్క జ్ఞానమును అందరికీ ధారాళంగా దయచేయు దేవుని యందు మనము నమ్మిక ఉంచాలి, కానీ మన యందు మనము అతిశయపడకూడదు. మన సొంత తెలివితేటలు, మన సొంత జ్ఞానము ఇవన్నీ కూడా దేవుని దృష్టిలో విలువలేనివి. మన నీతి క్రియలు కూడా ఆయన దృష్టిలో మురికి గుడ్డల వలె కనపడుచున్నది వాక్యంలో తెలియజేస్తున్నాను. దేవుని యొక్క జ్ఞానం ముందు మనుష్యుని యొక్క జ్ఞానం ఏ పాటిదండి? దేవుని యొక్క వెర్రితనము మనుషుల జ్ఞానం కంటే గొప్పదని వాక్యంలో వ్రాయబడి ఉంటున్నది. దేవుని యొక్క బలహీనత మనుషుల యొక్క బలము కంటే గొప్పదని వాక్యంలో వ్రాయడం. మీకు 1 కొరింథీయులు 1 అధ్యాయం 15వ వచనంలో చూసినట్టయితే మీకు ఆ మాటలన్నీ కనపడతాయి. మరి అంత మాత్రమే కాకుండా 1 కొరింథీయులు 1 అధ్యాయం 26 నుంచి 30 వచనం వరకు చదివినట్టయితే, సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతి జ్ఞానులైనను, గనులైనను, గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరియు అతిశయింపకుండునట్లు
జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పాటు చేసుకుని ఉంటున్నాడు. చూడండి, జ్ఞానులను దేవుడి దృష్టిలో అనగా మనుషుల దృష్టిలో, తమ దృష్టిలో తాము జ్ఞానులను చెప్పుకునే వారిని వ్యర్థపరచుటకు దేవుడి లోకంలో వెర్రివారిని ఆయన ఏర్పాటు చేసుకుని ఉంటున్నాడు. మన యేసయ్య ఈ లోకంలో ఆయన పరిచయం చేసిన సందర్భంలో కూడా ఆయన ఏ గొప్ప గొప్ప వారినో, జ్ఞానులను, పరిశీలనో, శాస్త్రులను వీరిని ఆయన ఏర్పాటు చేసుకోలేదు. ఆయన ఏర్పాటు చేసుకున్నది ఎవరంటే చేపలు పట్టే వారిని, పామరులని, విచ్చలేని వారిని, మరి బలహీనులని, మరి ధన విషయంలో కూడా అల్పులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకొని ఆ యొక్క శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు సైతము నివ్వరపోయేటట్లుగా వారిని దేవుడు ఏర్పాటు చేసుకొని వారి ద్వారా అనేక సూచక్రియలు దేవుడు జరిపించి ఉంటున్నాడు. అది దేవుని దృష్టిలో. మరి అంత మాత్రమే కాకుండా బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో ఉన్న బలహీనమైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. చూడండి, గొల్యాతు విషయంలో కూడా గొల్యాతు ఆచానుబాహుడు, మరి దావీదు ఎంతో బాలుడు, అతను బలహీనుడు, బాలుడై ఉంటున్నాడు. కానీ యెహోవా యందు భయభక్తులతో, యెహోవా యందు విశ్వాసంతో ఆ యొక్క బలమైన గొల్యాతును సైతము దావీదు ఆయన హతమార్చి ఉంటున్నాడు. ఇవన్నీ కూడా దీని వెనుక దేవుని యొక్క క్రియ జరిగి ఉంటున్నది. కానీ మన సొంత బలము, దావీదు యొక్క సొంత బలము, దావీదు యొక్క జ్ఞానము ఇవి కాదండి జరిగింది. దేవుని యొక్క బలం అక్కడ పనిచేసి ఉంటున్నది. కాబట్టి దేవుడు జ్ఞానము లేని వారిని ఏర్పాటు చేసుకుని ఉంటున్నాడు. జ్ఞానులను ఆయన వ్యర్థపరచుటకు జ్ఞానం లేని వారిని ఏర్పాటు చేసుకుని ఉంటున్నాడు. బలవంతులను ఆయన వ్యర్థపరచుటకు బలహీనులను ఆయన ఏర్పాటు చేసుకుని ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉంటున్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. ఎవరైతే క్రీస్తు యేసునందు ఉంటున్నారో వారే నిజమైన బలవంతులు, వారే నిజమైన జ్ఞానము కలిగిన వారు, వారే నిజముగా ఏర్పాటు చేసుకొనబడిన వారు. కానీ యేసయ్య లేని జీవితం, యేసయ్య జీవితంలో లేని వారు ఎంతటి బలవంతులైనా కానీ వారు బలహీనులే, ఎంతటి జ్ఞానవంతులైన వారు కానీ వారు జ్ఞానహీనులే. కాబట్టి దేవుని యందు మనం అతిశయపడాలి, ప్రభువునందే మనం అతిశయపడాలి. కానీ ప్రభువు లేని వారికి అతిశయించుటక తగదు. చూడండి, 2 కొరింథీయులు 10వ అధ్యాయం 17-18 వచనాల్లో, 2 కొరింథీయులు 10వ అధ్యాయం 17-18 వచనాల్లో, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను, ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు గాని తన్ను తాను మెచ్చుకుని వాడు యోగ్యుడు కాడు. ఈ మాట ప్రతి ఒక్కరు అండర్లైన్ చేసుకోవాలండి. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి, ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు కానీ తన్ను తాను మెచ్చుకుని వాడు యోగ్యుడు కాడు. ఈ లోకంలో చాలా మంది తమ గొప్పల వాళ్ళు చెప్పేసుకుంటూ ఉంటారు. నేను అలా, నేను ఇలా, నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నది, ఇలా లేనిపోని డంబాలు పలుకుతూ ఉంటారండి. అది మంచిది కాదు. దేవుడు మెచ్చుకునే జీవితం జీవించాలంటే నిన్ను నీవు తగ్గించుకొని జీవించాలి. నేనేమైనా ఉన్నా కానీ అది నా ప్రభువు వల్ల అనేసి. చూడండి, మీకు మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం 17వ వచనంలో, మొదటి దినవృత్తాంతం 17వ అధ్యాయం 16వ వచనంలో దావీదు అంటున్నాడు, నేనేమీ లేదు నాయనా తండ్రి, నేనేమై ఉన్నా కానీ కేవలం నీ కృప వల్ల మాత్రమే ఇవన్నీ జరిగిందనేసి దావీదు ఎంతో వినమ్రతతో ఆయన తెలియజేసి ఉంటున్నాడు. గొల్యాతుని జయించినా కానీ ఇది నా దేవుని వల్ల జరిగిన కార్యం అనేసి ఆయన చెప్పినాడు. కానీ తన్ను తాను అతిశయించుకోలేదు, తన్ను తాను గొప్పగా చెప్పుకోలేదండి. అటువంటి స్వభావాన్ని మనము నేర్చుకోవాలి. అంత మాత్రమే కాకుండా కీర్తనల గ్రంథము 20వ అధ్యాయం 7వ వచనంలో కూడా దావీదు ఇలా రాస్తున్నాడు. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయం 7వ వచనంలో, కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదము. మనము దేవుని నామమును బట్టి అతిశయపడాలి. కానీ
మనకున్న ఈ యొక్క సౌకర్యాలను బట్టి, ఆ కాలంలో దావీదైతే గుర్రాలను బట్టి, మరి రథాలను బట్టి, ఒంటెలను బట్టి ఆయన రాశాడు. కానీ ఈ కాలంలో ఉన్న మనుషులు మనము నాకున్న కారులను బట్టియో, నాకున్న బంగ్లాలను బట్టియో, నాకున్న ఉద్యోగమును బట్టియో, నాకున్న శరీర దారుణ్యమును బట్టియో నేను అతిశయించడం అంటే దేవుని దృష్టిలో అది అంగీకార యోగ్యమైనది కాదు. నేను ఏమైనా కానీ నా దేవుని బట్టి నేను అతిశయపడతాను. ఎందుకనగా నా దేవుడు జీవము గల దేవుడు, నా దేవుడు సర్వ సృష్టికర్త, నా దేవుడు నా కొరకు శిలువమానుపై నా యొక్క పాపములను ఆయన మోసి భరించి నా కొరకు బలిదాగమైన నా దేవుడు త్యాగమూర్తి అని దేవుని బట్టి ఎవరైతే అతిశయపడతారో వారు మాత్రమే దేవుని దృష్టిలో అంగీకార యోగ్యులు. కానీ వారు పట్టుకొని అతిశయపడే వారి దృష్టి బట్టి దేవుడు ఎటువంటి సంతోషం పడడు. దేవుడి దృష్టిలో అది వ్యర్థమైనది. నెబుకద్నెజరు రాజు గురించి మీకు అందరికీ తెలుసు. బబులోను సామ్రాజ్యాన్ని ఏలిన నెబుకద్నెజరు రాజులకు దేవుని బిడ్డలైన ఇశ్రాయేలు పైన విజయం వచ్చిందంటే అది దేవుడు తన బిడ్డలైన ఇశ్రాయేలీయులను వారు చేసిన వ్యర్థ ప్రవర్తన వల్ల, వారి యొక్క అవిధేయత వలన వారు నెబుకద్నెజరు రాజుకు అప్పగింపబడ్డారే కానీ నెబుకద్నెజరు యొక్క వీరోచితమైన పోరాటం వల్ల వారికి విజయం దక్కలేదు. దేవుడే వారిని అప్పగించాలని ఉద్దేశం కలిగి ఉన్నాడు. కాబట్టి నెబుకద్నెజరు రాజు మరి ఇశ్రాయేలుని, యూదా వారిని మరి పట్టుకొని ఆ యొక్క దేవాలయంను వారు పడగొట్టి అక్కడ ఉన్న ఉపకరణాన్ని తీసుకొని మరి దేవుని బిడ్డల్ని బానిసలుగా ఆ బబులోను సామ్రాజ్యానికి తీసుకెళ్ళగలిగాడు. కానీ ఒకానొక సమయంలో ఇదే నెబుకద్నెజరు రాజు తన్ను తాను అతిశయం వేసుకొని తన్ను తాను ఎక్కువగా చేసుకుని మాట్లాడినప్పుడు 7 సంవత్సరాల పాటు అతడు ఒక నీచమైన జీవితం జీవించాడు. చూడండి, మీకు దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 30 వచనం నుంచి 33 వచనాలు మనం చదివినట్టయితే ఈ యొక్క వృత్తాంతం అంతా మనకు కనబడతాయి. రాజు బబులోనును, ఈ మహా విశాల పట్టణమును, నా బలాధికారమును, నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కదా అని తనలో తాననుకొనెను. నెబుకద్నెజరు నాది, నేను అని అహంకారము, నా మహాపట్టణము, నా విశాల సామ్రాజ్యము, నా బలాతిశయమని ఎప్పుడైతే ఇలాంటి పనికి మాలిన మాటలు నెబుకద్నెజరు నేను అని గర్వంని చూపించినాడు, వెంటనే అతడు పొందుకున్న, చూడండి, రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా, రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోవును, తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయించు పశువుల వలె గడ్డి మేసెదవు, సర్వోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యపు పైన అధికారి వై ఉండి తానెవరిని దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించిన నీవు తెలుసుకునే వరకు 7 కాలాలు నీకు ఇలాగ జరుగునని చెప్పాను. ఎందుకనగా దేవుని నువ్వు తెలుసుకునే వరకు, దేవుడు తాను ఏర్పాటు చేసుకున్న వారికి ఈ యొక్క రాజ్యం అప్పగించని ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో అంతవరకు 7 సంవత్సరాల పాటు నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేస్తావు, నువ్వు గడ్డి మేస్తావు, నీచమైన జీవితం నువ్వు జీవించబోచున్నావు అనేసి ఎప్పుడైతే ఆకాశం నుండి ఆ ప్రకటన విడుదలైందో ఆ గడియలోనే అలా నెబుకద్నెజరుకు సంభవించెను. మానవులలో నుండి అతడు తరిమిరి, అతడు పశువుల వలె గడ్డి మేసెను. ఆకాశపు మంచు అతని దేహమును తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటియు, అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటియు నాయను. ఒక విచిత్రమైన ఆకారం పొందుకున్నాడు నెబుకద్నెజరు. ఎప్పుడైతే తన్ను గురించి తాను అతిశయపడినాడో, దేవుని ప్రక్కన పెట్టి తన్ను తాను గొప్పగా ఎప్పుడైతే ఊహించుకున్నాడో, తన్ను తాను గురించి ఎక్కువగా ఎప్పుడైతే అతిశయపడ్డాడో, అతడు ప్రజల నుండి తరిమివేయబడ్డాడు. అరణ్యంలో 7 సంవత్సరాల పాటు మంచుకు తడుస్తూ ఒక విచిత్రమైన జంతువు రూపమును అతను పొందుకున్నాడు. మరి 7 కాలాల తర్వాత ఆ కాలం గడిచిన పిమ్మట నెబుకద్నెజరు రాజు, నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కళ్ళు ఆకాశము తట్టు ఎత్తి, చూడండి, నా కళ్ళు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడకు దేవునికి స్తోత్రము చేసి గణపరిచి స్తుతించి తిని, ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు, ఆయన రాజ్యము
తరతరములు ఉన్నవి. దేవుని రాజ్యము స్థిరకాలము, చిరకాలము, యుగ యుగములు దేవుని రాజ్యం నిలవబడుతుంది. కానీ మనుష్యులు ఏ పాటి వారం మనం? దేవుడు ఏర్పాటు చేసుకున్న వారికి ఆయన విజయాన్ని అందిస్తాడే కానీ దేవునికి విరోధముగా ఎవరైతే ప్రవర్తిస్తారో వారు దేశంలో నుండి కానీ ప్రజల నుండి తరమబడతారనేసి మనకు వాక్యం నేర్పింది. ఎందుకనగా నెబుకద్నెజరు తను తాను గురించి అతిశయపడ్డాడు. అతిశయపడడంతోనే అతడు ఆ యొక్క తరమబడి ప్రజలందరి చేత తృణీకరింపబడ్డాడు 7 సంవత్సరాల పాటు. కానీ దేవుని బిడ్డలైన చూడండి, దేవుని బిడ్డలు ఎలా ప్రవర్తించినారో మీకు ఇర్మియా గ్రంథము, మరొక మాట కూడా నేను మీకు చూపిస్తాను. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23-24 వచనాల్లో కూడా ఈ మాటలు తెలియజేస్తున్నాడు దేవుడు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటున్న బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవరైతే దేవుని యందు అతిశయిస్తారో, దేవుడు ఈ భూమి మీద కృప చూపుచు మనకందరికీ ఆహారం దయచేయచ్చు, మనకందరికీ సౌకర్యం ఇచ్చు, మనల్ని ఆరోగ్యంగా సంరక్షిస్తూ మనల్ని కాపాడుచున్న దేవుని బట్టి ఎవరైతే అతిశయపడతారో వారిని బట్టి దేవుడు ఆనందించువాడై ఉన్నాడనేసి మనకు ఇర్మియా గ్రంథము మరి 9వ అధ్యాయం 23-24 వచనాల్లో మనం చూస్తున్నామండి. మరి దేవుని బిడ్డలైన అపోస్తలులు కావచ్చు, మరీ ముఖ్యంగా అపోస్తలుడైన పౌలు ఆయన అనేక సందర్భాల్లో రాస్తూ, నేను దేవుని యందు అతిశయిస్తాను, జీవించుచున్నది నేను కాదు, ఇక నా యందు జీవించుచున్నవాడు నాలో ఉన్న యేసుక్రీస్తే, నా యొక్క జీవితాన్ని, నా యొక్క గర్వపూరితమైన జీవితాన్ని నేను సిలువ యందు దాన్ని సిలువ వేసి ఉంటున్నాను అనేసి ఎంత అద్భుతంగా ఆయన తనను పాటి తాను అతిశయించుకొనుకుంటుండకుండా దేవునిలో మాత్రమే అతిశయించినాడు. అన్ని విషయాల్లో దేవుని ముందు పెట్టినాడు. ఆయన తను తాను ఎప్పుడు గొప్ప చేసుకోలేదు. 14 ఉత్తరాలు రాశాడు మరి అపోస్తలుడైన పౌలు. మరి అనేక సంఘాలు కట్టినాడు. అనేక కిలోమీటర్లు, కొన్ని వేల కిలోమీటర్లు ఆయన నడుచుకుంటూ వెళ్ళొచ్చు, ప్రయాణాలు చేయొచ్చు. దేవుని నామమును ఆయన అన్ని చోట్ల విరివిగా ఆయన సమృద్ధిగా ప్రకటించినప్పుడు కూడా దేవునిని మాత్రమే ఆయన ముందు పెట్టినాడు. కానీ తనను తాను ఎంతో తగ్గించుకున్నాడు. తనను తాను దేవుని దృష్టిలో నీచుడుగా చేసుకొని దేవునిని మాత్రమే గణపరుస్తూ ఆయన యొక్క దివ్యమైన వాక్యమును ప్రజలకందరికీ అందించి అనేక మందిని దేవుని వైపు తిప్పినాడు. కానీ ఎప్పుడు తనను తాను అతిశయించుకోలేదు. చూడండి, మీకు గలతీయులు రాసిన పత్రిక మరి 6వ అధ్యాయము మరి 14వ వచనంలో పౌలు రాస్తున్న అద్భుతమైన మాట. గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో, అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాము. నన్ను నేను అతిశయించుకునకూడదు, అవి నాకు దూరముగా ఉండాలి. ఎందుకనగా యేసుక్రీస్తు యొక్క సిలువ యందు తప్ప నేను వేరే ఏది యందు నేను అతిశయించను. ఎందుకనగా యేసుక్రీస్తు యొక్క సిలువ యొక్క త్యాగము అంత విలువైనది. ఈ లోకంలో ఒక టర్నింగ్ పాయింట్ జరిగిందంటే అది క్రీస్తు యొక్క సిలువ మరణం ద్వారా మాత్రమే. మనమందరం ఎప్పుడో నశించిపోవలసిన వారమై ఉన్నాం. కానీ యేసుక్రీస్తు యొక్క సిలువ మరణం ద్వారా దేవుడు ఆయన యొక్క త్యాగాన్ని, ఆయన యొక్క శ్రమను జ్ఞాపకం చేసుకొని మనలందరి పాపములను కూడా ఆయన క్షమిస్తున్నాడంటే దేవుడి యొక్క సిలువ మరణము మనకందరికీ, క్రైస్తవునికి ఆధారమై ఉన్నది. ఎవరైతే నా దేవుడు నా కొరకు సిలువపై మరణించినాడు, నా పాపములు ఆయన సిలువపై మ్రోసికొని ఉంటున్నాడని ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే వీటిని నమ్ముతారో వారు మాత్రమే రక్షింపబడతారు. ఎందుకనగా యేసే దేవుడిని తమ నోటితో ఒప్పుకొని తండ్రి అయిన దేవుడు ఆయన మృతుల నుండి లేపని ఎవరైతే హృదయమందు విశ్వసిస్తారో వారు మాత్రమే రక్షింపబడతారనేసి వాక్యం మనకు రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో ప్రస్ఫుటంగా ఆ మాటలు రాయబడి ఉన్నది. కాబట్టి
మనము దేవుని యందు మాత్రమే, యేసయ్య యొక్క సిలువ యొక్క మరణం పైన, వాటి మాత్రమే అతిశయపడాలి. కానీ మనల్ని బట్టి మనం అతిశయపడకూడదు. మనల్ని బట్టి మనం అతిశయపడడానికి ఏమున్నదండి? మనలో ఏమున్నది? గర్వము, అహంకారము, కోపము, క్రోధము, మత్సరము, మరి జాలత్వము, చూడరాని చూపులు, అనరాని మాటలు, విలువలేని జీవితాలు, ఇవి మన జీవితాల్లో కనపడుచున్నవి. అబద్ధాలు, మోసాలు, ఇవన్నీ మన జీవితంలో కనపడుతున్నాయి. కానీ పరిశుద్ధుడైన దేవుని బట్టి మనం అతిశయించాలి. పరిశుద్ధమైన దేవుని బట్టి మనం ఎప్పుడైతే అతిశయపడతామో దేవుడు మనల్ని అప్పుడు సమృద్ధిగా ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడని వాక్యంలో దేవుడు రాసి ఇచ్చుతున్నాడు. చూడండి, గర్విష్ఠులైన వారు దేవునికి విరోధులైన మాట కూడా మనం వాక్యంలో చూస్తాం. ఇర్మియా గ్రంథము మరి 50వ అధ్యాయం 31వ వచనంలో గర్విష్ఠులైన వారు దేవుని దృష్టిలో విరోధులై ఉన్నారు. కాబట్టి మనము గర్వాన్ని విడిచిపెడతాము. అంత మాత్రమే కాకుండా నాశనానికి ముందు ఏం నడుస్తుందని వాక్యంలో వ్రాయబడిందండి? గర్వము. మీకు సాంత్రికను 16వ అధ్యాయం 16-18లో నాశనముకు ముందు గర్వము నడుచుకున్న వాక్యంలో వ్రాయబడినది. దేవుని బిడ్డలు ఎక్కడా గర్వపడలేదు. ముఖ్యంగా అపోస్తలుడైన పౌలు మీకు ఆయన లుస్త్రా అనే పట్టణానికి వెళ్ళినాడు. లుస్త్రా అనే పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ బలహీన పాదములు కలిగిన ఒక వ్యక్తి ఆ యొక్క సమాజ మందిరంలో అతనికి కనబడ్డాడు. మీకు అపోస్తలుల కార్యం 14వ అధ్యాయం చదివినట్టయితే ఈ వృత్తాంతం అంతా మీకు కనబడతారు. లుస్త్రాలో బలహీన పాదములు ఒకడు ఉండేను. అతడు పుట్టినది మొదలుకొని మరి కుంటివాడై ఎన్నడూ నడవలేక కూర్చుంటూ ఉండువాడు. మీకు అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 7వ వచనం నుంచి మీరు చదివినట్టయితే ఈ మాటలన్నీ మీకు కనబడతాయి. ఆ సందర్భంలో అపోస్తలుడైన పౌలు ఆయన దేవుని మాటలు అందిస్తూ ఉన్నప్పుడు అపోస్తలుడైన పౌలు గారు ఈ యొక్క బలహీన పాదములు గల వ్యక్తి యొక్క ముఖమును చూచినప్పుడు అతనిలో విశ్వాసం ఉన్నది, అతడు స్వస్థపరచడానికి ఆయన ఆసక్తి చూపుచున్నాడు అనేసి పౌలు ఎరిగి, చూడండి మీకు 9వ వచనంలో, అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసమును గ్రహించి నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగినాడంట. కుంటివాడు, పుట్టినది వదిలి కుంటివాడు, ఒకరు మోసుకొని రావాలి, మోసుకొని వెళ్ళాలి. మరి అటువంటి వాడిని పేతురు యేసుక్రీస్తు నామమును బట్టి స్వస్థపరిచినప్పుడు వెంటనే అతడు లేచి నడవసాగి గంతులు వేస్తున్న సాగినసి మనం వాక్యంలో చూస్తున్నాం. ఇవన్నీ చూసిన ప్రజలందరూ మన మధ్యలో దేవదూతలు దిగి వచ్చి ఉంటున్నారు. చూడండి, మన మధ్యలో దేవదూతలు దిగి వచ్చి ఉంటున్నారు. బర్నబాకేమో జుపతి అనగా బృహస్పతి, మరి ముఖ్య ప్రసంగికుడైన పౌలు గారికేమో హెర్మే అని పేరు పెడతాము అనేసి వారు నిశ్చయించుకొని అక్కడితో ఆగకుండా వారిని పూజించడానికి, వారి కొరకు వారికి బలి ఇవ్వడానికి వారు బలి పశువు సిద్ధం చేసుకొని పూలదండలు తీసుకొని వారు వచ్చినప్పుడు చూడండి, మన పౌలు గారు, బర్నబా గారు వారు అక్కడ ఉప్పొంగిపోలేదు. ఆహా, మనకి ఎంత సత్కార్యం జరుగుతున్నది, మనమే కదా చేసినాము అనేసి వారు అక్కడ ఉప్పొంగిపోకుండా వారు చేసిన కార్యము మనకందరికీ కనువిప్పు జరుగుతుంది. ఎందుకనగా ముఖ్యంగా ఈ నవీన యుగంలో ఉన్నటువంటి దేవుని సేవకుల యొక్క కన్ను విప్పబడాలి. ఏ యొక్క స్వస్థత జరిగిందంటే అది క్రీస్తు చేసినాడు, మనుషులు చేసిన స్వస్థతలు కావు. ఆ యొక్క సేవకులు చేసే స్వస్థత కాదివి, దేవుడు చేస్తున్న స్వస్థత. యేసుక్రీస్తు నామములో ఆ మహిమ ఉన్నది, కానీ మనం ప్రార్థన చేసిన వెంటనే జరుగుతున్నది కాదు. ఎదుటి వ్యక్తిలో విశ్వాసం ఉండాలి, మనం విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఈ రెండు జరిగినప్పుడు దేవుడు ఆ కార్యం చేయబోతున్నాడు. ఎవరైనా సరే విశ్వాసంతో ఎవరు ప్రార్థన చేసినా స్వస్థత జరుగుతుంది. మనం ప్రార్థనల కోసం అక్కడికిక్కడి పరిగెత్తాల్సిన అవసరం లేదు. నీ గదిలో నువ్వు విశ్వాసంతో మోకాల్లోని నువ్వు కన్నీరు విడిచుచు దేవుని నువ్వు ఎప్పుడైతే ఆయన వేడుకుంటావో, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచుకునే మాట ప్రకారం తప్పకుండా విశ్వాస సహితమైన ప్రార్థనకు జవాబు వస్తుంది. అది నీవు చేసినా, నేను చేసినా, ఎవరు చేసినా ఆ ప్రార్థనకు జవాబు వస్తుంది. కానీ ఎక్కడికి పరిగెత్తకండి. మీరు
దేవుని యొక్క సేవకుల దగ్గర వచ్చి ప్రార్థన చేసుకోవడం తప్పని నేను చెప్పడం లేదు, కానీ అంతకన్నా విశ్వాసంగా నీవు నేను విశ్వాసంతో ప్రార్థన చేయాలనేసి దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. మరి ఎప్పుడైతే వారు ఆ యొక్క కార్యం చేసినారో చూడండి, ఆ పట్టణం ఎదురుగా ఉన్న జుపతి యొక్క పూజారి యొక్క పూదండలను ద్వారంలో ఎందుకు తీసుకుని వచ్చి సమూహంతో కలిసి బలి అర్పింపవలె ఉండేది. అపోస్తుడైన పౌలును బర్నబాయు యొక్క సంగతి విని తమ వస్త్రాలు చించుకున్నాయి సమూహంలో జరగబడి, అయ్యలారా మీరెందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలని మీకు సువార్త ప్రకటించుచున్నాము. మమ్మల్ని కాదయ్యా, ఆకాశమును భూమియు సృజించిన సర్వశక్తి గల దేవుని వైపు మీరు తిరగండి, ఆయన మీరు పూజించండి, ఆయనకు మీరు బలి అర్పించండి, ఆయన బట్టి మీరు అతిశయించండి, కానీ మేము నిమిత్త మాత్రమే మీ వంటి స్వభావం గల వారమే అనేసి వారు చొక్కాలు చేసుకున్నట్టుగా మన వాక్యంలో చూస్తున్నాం. ఎంతమంది దేవుడు ఒకవేళ పొగడ్తలకు ఈ కాలంలో పొగడ్త అనేది మరీ సాతానుగా పెట్టుచున్న మరొక పదునైన ఆయుధం ఏదైనా ఉందంటే పొగడ్తలకు లొంగిపోవడము, మరి పొగడ్తలు కోరుకోవడము. ఒక వాక్యం చెప్పినా, ఒక పాట పాడినా, ఒక సేవ చేసినా నన్నెవరైనా పొగడతారా, నన్నెవరైనా గుర్తిస్తారా? వద్దండి. దేవుడు చూస్తున్నాడు. మనము చేయుచున్న ప్రతి క్రియను ఆయన చూచుచున్నాడు. మనం మాట్లాడుతున్న ప్రతి మాట ఆయన వింటున్నాడు. కాబట్టి దేవుడు చూసుకుంటాడు, ప్రతి ఒక్కటి దేవుడు చూసుకుంటాడు. మనుషుల యొక్క పొగడ్తల కొరకు నువ్వు వెంపర్లాడకు, దాన్ని బట్టి నువ్వు అతిశయపడకు. ఒకవేళ వారు పొగిడినట్లయితే, నువ్వు అతిశయపడినట్లయితే నీవు సాతానుకు లొంగిపోయిన వాడు అవుతావు. కాబట్టి అతిశయపడవద్దు. అన్నిటికన్నా దేవుని యందు మాత్రమే నువ్వు అతిశయపడాలనేసి ఇక్కడ పౌలు గారు మనకు నేర్పిస్తున్నారండి. అంత మాత్రమే కాకుండా 16-17 వచనంలో ఆయన గత కాలంలో సమస్త జనులకు తమ తమ మార్గంలో నడవనిచ్చెను. అయినను ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతమైన ఋతువులను దయచేయచ్చు, ఆహారం అనుగ్రహించుచు, ఉల్లాసముతో హృదయమును నింపుచు, మేలు చేయుట చేత తనను కూర్చి సాక్ష్యం లేకుండా చేసి బిగ్గరగా కనుక దేవుడు నీకు ఆకాశం నుండి మీకు వర్షమును, మనకు ఆకాశం నుండి వర్షం ఎవరు ఇస్తున్నారు? మంచి ఎవరు ఇస్తున్నారు? ఈ కాలాలు ఇవన్నీ ఎవరు క్రమబద్ధీకరిస్తున్నారు? మనుషుల వల్ల అయ్యే పనేనా? మనుషుడు ఎంత టెక్నాలజీలో ఉన్నా కానీ ఆకాశం నుండి దారుణంగా వర్షం కురిపింపగలడా? మరి ఋతువులను క్రమబద్ధీకరించగలడా? ఆహారమును పుట్టించగలడా? దేవుడు ఇవన్నీ కూడా ఏం జరిగినా దేవుని యందు మాత్రమే జరుగుతున్నవి, కానీ మనుషుల యొక్క సొంత జ్ఞానం చేత మరి ఇవేవి జరగడం లేదు. దేవుని యొక్క కృప ఆయన మనపై పెట్టుకున్న ప్రేమ, వాత్సల్యత, ఇవి మాత్రమే మనం ఎంతగా దారి తప్పిపోయినా, ఎంతగా అవిధేయులుగా బ్రతికినా, ఎంతగా దేవునికి దూరంగా బ్రతికినా, యేసయ్య యొక్క సిలువను చూచి, ఆయన శ్రమను చూచి తండ్రి అయిన దేవుడు మనల్ని అందరినీ క్షమించుచు కాపాడుచుకుంటూ వస్తున్నారు. కాబట్టి నా ప్రియ సహోదరులారా, దేవుని బిడ్డలారా, మనము దేవుని యందు అతిశయపడాలి, కానీ మనల్ని మనం తగ్గించుకోవాలి. దేవుని కన్నా ఎచ్చైన స్థానంలో పెట్టుకున్న నెబుకద్నెజరు రాజు కావచ్చు, ఉజ్జియా గారు కావచ్చు, వీరందరూ ఎలాగైతే నశించిపోయారో అలా ఉండకుండా దేవుని బిడ్డల వలె, ఒక పౌలు వలె, ఒక బర్నబా వలె, ఒక పేతురు వలె, ఒక యోహాను వలె మనల్ని మనం తగ్గించుకొని దేవుని యందు మనం ఎప్పుడైతే అతిశయపడతామో అప్పుడు మన యందు ఆయన ఆనందించేవాడేమో అనేసి మనం వాక్యంలో నేర్చుకున్నాం. కాబట్టి మనము మన అతిశయాన్ని విడిచిపెడతాం, మన గర్వాన్ని విడిచిపెడతాం, మన క్రోధాన్ని మనం విడిచిపెడతాం, మన అసూయని విడిచిపెడతాం, మన మత్సరాన్ని విడిచిపెడతాం, మనలో ఉన్న శరీర కార్యాలన్నిటినీ విడిచిపెట్టి ప్రేమ, సంతోషము, సమాధానము, సాత్వికము, దయాళుత్వము, మరి మంచితనము, విశ్వాసము, ఆశా నిగ్రహము, ఇటువంటి ఆత్మ ఫలాలతో మనం ఫలించి దేవునికి విధేయులైన బిడ్డలుగా, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తాం. అటువంటి జీవితాన్ని జీవించుటకు తండ్రి అయిన దేవుడు మనకు సహాయం చేయుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్.
మరి ఈ యొక్క వాక్య సందేశం బట్టి మీరు ఆశీర్వదించబడినట్టయితే దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ యొక్క వాక్యంను మీ యొక్క స్నేహితులకు, మీ యొక్క కుటుంబస్తులకు మీరు షేర్ చేయండి. తద్వారా దేవుని యొక్క మెండైన దీవెనలు పొందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.